ఈ ఏడాది జరగబోయే ఫైనల్ T20 లోపట మరి సంజు శాంసన్ ఆడుతున్నాడు. డెఫినెట్గా ఆడాలి అని మనం కోరుకుందాం. సో నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. మరి సంజు శాంసన్ ఆడినా ఆడకపోయినా అతనికి వరల్డ్ కప్లో ఛాన్సెస్ ఎలా ఉంటాయి అనేది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా అతనికి సామాజిక మాధ్యమాల్లో అతని అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు తప్ప అంటే బయట అంటే కామెంటేటర్స్ కానీ అలాగే క్రికెట్ విశ్లేషకులు కానీ భయంతోనే మరి సంజు శాంసన్కి సపోర్ట్ చేస్తున్నారు. అదేంటో తెలియదు. ఒక ఇండియన్ లెజెండరీ స్పిన్నర్ కూడా తన ఛానల్లో వైస్ కెప్టెన్ తీయకూడదు, ఎందుకంటే వైస్ కెప్టెన్ తీసేస్తే పరువు పోతుంది. అంటే ఎవరి పరువు పోతుంది? ఓడిపోతే పరువులు ఉంది, దేశం పరువు ఓడిపోతే దేశం పరువు పోతుంది, పర్వాలేదు. కానీ ఆ ప్లేయర్ మాత్రం టీంలో ఉండాలా? ఇలా ఎన్ని రోజులు టెస్టుల్లో ఓడిపోతున్నాం, వన్డేల్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ దయ వల్ల గెలిచాం. అటు ఆస్ట్రేలియాలో చివరి వన్డేలో గెలిచి పరువు దక్కించుకున్నాం. అది కూడా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వల్లనే. అంత ఏజ్లో కూడా అటు రోహిత్ శర్మ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అటు వన్డేలో అంటే T20 టెస్ట్లకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆడే ఏకైక వన్డే టోర్నమెంట్కి వాళ్ళు అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నారు. రోహిత్ శర్మ 10 కిలోలు తగ్గి ఫిట్గా ఉండి అటు వన్డేలో నేను 2027 వరల్డ్ కప్ ఆడతానేమో అనే ఆలోచనలతో అతను అంటే ఒక పాజిటివ్గా అతను ముందుకెళ్తున్నాడు. సో అది అతను ఎన్నుకోవడం, అతను అంటే తీసుకోవడం, టీంలోకి తీసుకోకపోవడం సెలెక్టర్ల పని. బట్ చూద్దాం, అప్పుడు అంతవరకు ఫిట్గా ఉంటే ఏజ్తో ఏం పనే ఉంది. కానీ అతను వన్డేల కంటే కూడా T20 ఆడితే బాగుండేదని నాకు అనిపించింది. ఎందుకంటే T20లో ఓపెనర్ అవసరం ఉంది ఇండియాకి. ఎందుకంటే అతను ఉంటే తీసేయడం ఎవరి వల్ల కాదు. అదే సంజు శాంసన్ అయితే తీసి పక్కకు పెట్టచ్చు, అటు మిడిల్ ఆర్డర్ వేయచ్చు, తర్వాత మొత్తానికి బయటికి సాగనంపచ్చు. కానీ రోహిత్ శర్మ పట్ల అట్లా జరిగే అవకాశాలు తక్కువ. ఈరోజు అహ్మదాబాద్లో అటు స్పిన్నర్లకు అలాగే పేస్ బౌలర్లకు కూడా పిచ్ నుంచి సహకారం అందే అవకాశం ఉంటుంది కూడా. ఇంతకుముందు అలా జరిగింది. కొద్దిగా మధ్యలో నిర్ధారించవచ్చు, కొద్దిగా మెల్లగా రావచ్చు, తర్వాత మళ్ళీ కుదురుకుంటుంది రెండో ఇన్నింగ్స్లో. సో బట్ ఇక్కడ ఇండియా 2 స్పిన్నర్తో ఆడుతుందా? అలాగే బుమ్రా తిరిగి ఈ మ్యాచ్ ఆడనున్నాడు. సో అతనికి హర్షిత్ రాణా డోర్స్ ఓపెన్ చేస్తాడా? మరి ఎవరిని తీస్తారు, ఎవరిని పెడతారు? అంతా గందరగోళం. కానీ మనకైతే సంజు శాంసన్, అభిషేక్ శర్మతో ఓపెనింగ్ వస్తారు. సో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ కనుక అతను తీసేయలేం. అతను ఎంత ఫెయిల్ అవుతున్నా గత 25 మ్యాచ్ నుంచి అతను పర్ఫార్మెన్స్ లేదు. అయినా అతను అటు కెప్టెన్గా కొనసాగుతాడా లేదా T20 వరల్డ్ కప్లో అనేది మాత్రం అటు సెలెక్టర్లను మేనేజ్మెంట్ నిర్ణయిస్తుంది. సో అప్పటి వరకు అయితే ఇది చివరి T20 ఈ ఏడాదిలో. తర్వాత మళ్ళీ న్యూజిలాండ్తో ఉన్నాయి, అది జనవరిలో. సో వన్డేలు కూడా ఉన్నాయి. సో మళ్ళీ వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వస్తారు. మళ్ళీ టీంలో కొంచెం బలోపేతం అవుతుంది. న్యూజిలాండ్తో వన్డేలు కూడా తగ్గఫర్ జరుగుతాయి, T20 కూడా తగ్గఫర్ జరుగుతాయి. కానీ T20 గురించి మాట్లాడితే సంజు శాంసన్, అభిషేక్ శర్మ మరొకసారి రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్. మేబీ అభిషేక్ శర్మ మరి గిల్కి సపోర్ట్ చేశాడు, గిల్ వరల్డ్ కప్ ఆడతాడు, మ్యాచ్ గెలిపిస్తాడు అని. మరి దాన్ని సంజు శాంసన్ ఏ విధంగా తీసుకుంటాడు? అతను మరి ఇద్దరు కలిసి మరి ముందుకు వెళ్తారా? మరి ఇద్దరి మధ్యలో ఏమైనా ప్రపంచాలు వస్తాయా ఆ మాటల వల్ల అనేది నాకు కూడా కొంచెం సందేహం కలుగుతుంది. సో మీకేమనిపిస్తుంది? మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ అయితే చేస్తూ ఉండండి. అలాగే ఈ మ్యాచ్ అటు సంజు శాంసన్కి ఒక పరీక్ష లాంటిది. ఎందుకంటే అతన్ని పక్క పెట్టినందుకు అతనికి సమాధానం ఇస్తాడా, తిరిగి బ్యాట్తో సమాధానం చెప్తాడా అనేది ఈ మ్యాచ్లో మనం చూడాలి. ఎందుకంటే అతను ఫెయిల్ అయితే అటు వాళ్ళు చేసిన పనికి, అంటే టీం మేనేజ్మెంట్ చేసిన పనికి, కోచ్ చేసిన పనికి, సెలెక్టర్ చేసిన పనికి మరి వాళ్ళు మేము తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పొచ్చు. కానీ అతను రన్స్ కొడితే అయినా వరల్డ్ కప్ టీంలో అతను ఉంటాడా లేదనే సందేహం. ఎందుకంటే గత కొన్నేళ్ళుగా మనం చూస్తున్నాం, గత 10 మ్యాచ్ల్లో 3 సెంచరీలు చేసిన తర్వాత కూడా అతను పక్కకు పెట్టారు. శుభ్మన్ గిల్కి
అనవసరంగా అతను టెస్ట్లు ఆడుతున్నాడు, వన్డేలు ఆడుతున్నాడు, అయినా దీంట్లో తీసుకొచ్చి అటు వైస్ కెప్టెన్సీ ఇచ్చి శుభ్మన్ గిల్కి ప్లేస్ని ఇచ్చేసి సంజు శాంసన్ పక్కకు పెట్టి జితేష్ శర్మని తీసుకొచ్చి జితేష్ శర్మ అసలు పిక్చర్లోనే లేడు, అతను తీసుకొచ్చారు చివరిలో ఆడతాడని. చివరిలో మనకు ఎంతమంది కావాలి? అక్షర్ పటేల్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, మళ్ళీ జితేష్ శర్మని తీసుకొచ్చారు. మరి జితేష్ శర్మ అంత గొప్పగా రాణించింది ఏం లేదు, ఏదో చివరిలో అడపదడప పరుగులు కొడుతున్నాడు. కానీ వికెట్ బట్ ఫారిన్ కంట్రీలో ఉన్న బౌన్సీ వికెట్ మీద జితేష్ శర్మ ఆడినప్పుడే అతను ఒక గొప్ప ప్లేయర్గా పరిణతి చెందినట్టుగా మనం పరిగణిస్తాం. అంతవరకు అతన్ని పరిగణించలేం. ఐపీఎల్ వీళ్ళందరూ కూడా, ఇప్పుడు గైక్వాడ్ కూడా అంతే, ఐపీఎల్ అదరగొడతారు, ఇంటర్నేషనల్ మ్యాచ్ వచ్చే వరకు చతికిలో పడిపోతారు. ఎన్నో అవకాశాలు ఇచ్చారు గైక్వాడ్కి కూడా, కానీ అతను నిరూపించుకునేది ఏం లేదు. సో ఈ మ్యాచ్లో మాత్రం సంజు శాంసన్కి ఒక పెద్ద పరీక్ష. అతను ఆ పరీక్షను ఎలా అధిగమిస్తాడనేది మరి కాలం నిర్ణయిస్తుంది. ఈరోజు టాస్ కూడా కీలకంగా మారబోతుంది. టాస్ గెలిస్తే డెఫినెట్గా ఏ టీం అయినా చేజింగ్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ కూడా అలాంటి నిర్ణయం జరగవచ్చు. చూద్దాం ఎంతవరకు.